ఎవరికైనా బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతి మెడిసిన్ అండ్ సర్జరీ అలాగే లేదు అంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ కనుక చేయాలి అనుకుంటే ఈ నోటిఫికేషన్ మీకోసమేనండి. గతంలో మనకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి కన్వీనర్ కోటా అంటే కేటగిరీ ఏ లేదు అంటే కాంపిటేటివ్ అథారిటీ కోటాకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న నోటిఫికేషన్ వచ్చేసి మేనేజ్మెంట్ కోటాకి సంబంధించిన నోటిఫికేషన్. సో ఈ టూ స్ట్రీమ్స్లో కనుక ఎవరైనా బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీస్ చేయాలి అనుకుంటే కనుక యూజీ కోర్సెస్ ఈ నోటిఫికేషన్ అయితే ఒకసారి చెక్ చేయండి. లేదంటే మీ సర్కిల్లో ట్రెడిషనల్ కోర్సెస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు చాలామంది ఉంటారు, హోమియోపతి పైన కానీ ఆయుర్వేదిక్ పైన కానీ లేదంటే యునాని ఇలాంటి విద్యార్థులకైతే నోటిఫికేషన్ని ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా? మనం ప్యూర్లీ మాట్లాడుకుంటుంది మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించిన విద్యార్థులకైతే వీళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. సో మనం అప్లోడ్ చేయాలి కదా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ప్రొవైడ్ చేద్దాం. ఓకే, మనకి ఈ కోర్సెస్ చేయడానికి ఎలిజిబిలిటీ ఏంటి అంటే మనం ఇంటర్మీడియట్ అనేది చదవాల్సిన అవసరం ఉంటుందండి. అండ్ నీట్ యూజీ ఎగ్జామ్లో కావాల్సిన మెరిట్ అయితే మనకి రావాల్సిన అవసరం ఉంటుంది. సో ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎంత రావాలో చూద్దాము. జనరల్ కేటగిరీ ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి కూడా మనకి 58% అయితే రావాలి. 144 మార్క్స్ నుంచి 686 మార్క్స్ మధ్యలో అయితే రావాలండి. పర్సన్స్ విత్ డిసేబిలిటీ ఆఫ్ ఓసీ కానీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కానీ 45th పర్సెంటైల్ అయితే రావాలి. 127 మార్కుల నుంచి 143 మార్కుల మధ్య వస్తే సరిపోతాయి. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీ కనుక ఈ క్యాస్ట్లో ఉంటే వాళ్ళకి 48th పర్సెంటైల్ అయితే రావాలి. మీకు 113 మార్క్స్ నుంచి 126 మార్క్స్ మధ్యలో వచ్చినా సరిపోతాయి. ఇది మెరిట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో నీట్ యూజీ అనేది కంపల్సరీ రాయాలి. ఏ క్యాస్ట్ వాళ్ళైనా కూడా స్పెషల్ కేటగిరీ అయినా కూడా క్వాలిఫై అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇన్ని మార్క్స్ మధ్యలో కనుక మీకు మార్క్స్ వస్తే సరిపోతాయి. ఓకే, ఇక షెడ్యూల్ మాట్లాడుకుందాం. మనకి షెడ్యూల్ వచ్చేసి అప్లికేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజ్ అంటే అప్లికేషన్ పెట్టుకోవడానికి ప్రాసెసింగ్ ఫీజ్ అనేది పే చేసుకోవడానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. మనకి షెడ్యూల్ వచ్చేసి సెప్టెంబర్ 12 ఉదయం 10 గంటల నుంచి సెప్టెంబర్ 17 నైట్ 9 గంటల వరకు అయితే అవకాశం ఇచ్చారు. మీరు అప్పటి వరకు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ప్రాసెసింగ్ ఫీజు ఎంత అంటే 3,540 రూపాయలు అయితే మనం పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో 540 రూపాయలు వచ్చేసి జిఎస్టీ కూడా పే చేయాలి, బ్యాంక్ ఛార్జెస్ కూడా పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? ఇది ఫీజుకి సంబంధించింది. మీకు ఇంకా డీటెయిల్ నోటిఫికేషన్ కావాలి, ప్రాస్పెక్ట్స్ చదువుకుంటాము అంటే ఇక్కడ కనిపిస్తున్న లింక్స్ మీద మీరు క్లిక్ చేసినా లేదంటే ఇది టైప్ చేసినా మీకు ప్రాస్పెక్ట్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఓకేనా? ప్రాస్పెక్ట్స్ అంటే లైక్ మనకి ఇలా ఉంటుందండి, మొత్తం ఒక 16-17 పేజీలతో అయితే ప్రాస్పెక్ట్స్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో డీటెయిల్గా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఇన్ఫర్మేషన్ కంటే డీటెయిల్గా అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు డీటెయిల్గా మనం ఏ కోర్సు గురించి అయితే మాట్లాడుకుంటున్నామో అక్కడ యూజీ కోర్సెస్ అని ఉంటాయి కదా, సో అక్కడ క్లిక్ చేస్తే మనకి అన్నీ ఓపెన్ అవుతాయి. సో బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ కనుక క్లిక్ చేస్తే మీకు ఈ డీటెయిల్డ్ ప్రాస్పెక్ట్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఎవరైనా కావాలి అనుకుంటే కనుక మీరు చదువుకోండి. ఓకే, అండ్ ఇంకొకటి, మనం ఏదైతే ఫీజు అనేది పే చేస్తామో ఆ ఫీజు అనేది మనకి ఏ పరిస్థితుల్లో కూడా వెనక్కి వచ్చే అవకాశమే లేదండి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే మీరు పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఏవైతే డేట్స్ మాట్లాడుకున్నామో అవి టెంటేటివ్ డేట్స్ అంటే మళ్ళీ చేంజ్ చేసే అవకాశం కూడా ఉన్న డేట్స్. ఓకేనా? సో ఇవి ఫైనల్ డేట్స్ అయితే కాదు, డేట్స్ ఫైనల్ అయినా కాకపోయినా విత్ ఇన్ ది ఇచ్చిన డేట్స్లో మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకే రైట్, ఇంకొకటి ఏంటంటే మనకి మొత్తం కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది కౌన్సిలింగ్ అంతా కూడా. సో మీరు అప్లికేషన్ కూడా ఆన్లైన్లోనే పెట్టుకోవాలి. ఆఫ్లైన్లో అప్లికేషన్ పెట్టుకుంటాము లేదు అంటే మేము కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయకుండా అడ్మిషన్ తీసుకుంటాము అంటే కుదరదు. అలాంటి సీట్స్ ఏవైనా అలొకేట్ చేస్తే అంటే థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని మోసగించి అలొకేట్ చేసినా కూడా అవి చెల్లే అవకాశం లేదని మీకు స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు ఏ కాలేజెస్కి అడ్మిషన్స్ తీసుకుంటున్నారు, ఎంత ఇంటేక్ ఉందో మాట్లాడుకుందాం. మొత్తం కూడా ప్రైవేట్, అన్ఎయిడెడ్, నాన్ మైనారిటీ ఆయుష్ కాలేజెస్లో అయితే మనకి ఇప్పుడు కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఆ కాలేజెస్ ఏంటో చూద్దాం. ఓకేనా? మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియో మెడికల్ కాలేజ్ విజయనగరం, ఈ కాలేజ్లో మనకి మేనేజ్మెంట్ కోటాలో 43 సీట్లు అయితే ఉన్నాయండి. కేకేసి హోమియోపతి మెడికల్ కాలేజ్ పరమేశ్వర మంగళం, పుత్తూరు, చిత్తూరు జిల్లా, సో 43 సీట్లు కూడా ఆఫర్ చేస్తున్నారు. ఏఎస్ఆర్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ ప్రతిపాడు, తాడేపల్లిగూడెం, వెస్ట్ గోదావరి జిల్లా 43 సీట్లు అయితే ఉన్నాయి. ఇక శ్రీ ఆదిశివ సద్గురు అలీ సాహెబ్ శివార్యుల హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ గుంటకల్, సో ఈ కాలేజ్లో మనకి మేనేజ్మెంట్ కోటాలో 43 సీట్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక
ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటుంది హోమియోపతిక్ మెడిసిన్కి సంబంధించి. ఇప్పుడు ఆయుర్వేదిక్ కాలేజ్ మాట్లాడుకుందామండి. శ్రీ ఆది శివ సద్గురు ఆలీ సాహెబ్ శివార్యుల ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ సెంటర్ గుంటకల్. ఈ కాలేజ్లో మనకి ఆయుర్వేదిక్ మెడికల్ అండ్ సర్జరీ ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ ఆఫర్ చేస్తున్న సీట్లు ఏంటి, మేనేజ్మెంట్ కోటాలో 43 సీట్లు. ఓకేనా, మనం ఈ కాలేజెస్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాంపిటేటివ్ అథారిటీ కోటాలో. సో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఓకేనా. సో ఎవరైనా కానీ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే ముందు అప్లికేషన్ అనేది పెట్టుకుంటున్నప్పుడే మనం ప్రాస్పెక్ట్స్ అనేది క్లియర్గా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఎవరైనా ప్రాస్పెక్ట్స్ చదువుతాము అనుకున్న విద్యార్థులు ఉంటే చదవండి, లేదంటే ఒకసారి బ్రీఫ్గా చెక్ చేయండి. ఓకేనా. సో మనకి స్టేట్ మెరిట్ పొజిషన్ అనేది నీట్ యూజీ ఎగ్జామ్ వాళ్ళకి ర్యాంక్స్ వస్తాయి కదా, ఆ ర్యాంక్స్ ఆధారంగా అయితే మనకి క్రియేట్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రిలీజ్ చేసేది ఏదైనా కూడా ప్రొవిజనల్ అండి. సో దాన్ని మళ్ళీ చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఏదైనా తప్పుగా ఇవ్వడం కానీ, క్యాస్ట్ తప్పు ఇవ్వడం, నేమ్ తప్పు ఇవ్వడం, సో ఇలాంటివన్నీ గ్రీవియన్స్ సెల్కి వెళ్ళడం. సో ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఓకేనా, అది కూడా అఫీషియల్ వెబ్సైట్లోనే రిలీజ్ చేస్తారు కాబట్టి మనం ఇక్కడే చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ ట్రెడిషనల్ కోర్సెస్ చేయడానికి ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఏజ్ ఎలిజిబిలిటీ మీకు 17 సంవత్సరాలు అయితే నిండి ఉండాలి. 31 డిసెంబర్ 2025 నాటికి ఎవరికైతే 17 సంవత్సరాలు నిండి ఉండవో వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు. అండ్ ఈ ఏజ్ ఎలాగ క్యాలిక్యులేట్ చేసుకుంటారంటే మీకు ఏవైతే మార్క్స్ మేము ఉంటుందో, లేదంటే 10th క్లాస్ ఎస్ఎస్సి మార్క్స్ మేము, సో దాని ప్రకారం మీ ఏజ్ని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఓకేనా, అప్పర్ ఏజ్ లిమిట్ అయితే మనకి లేదు. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకుందామండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఆయుర్వేద చేసే స్టూడెంట్స్కి వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ చేసే విద్యార్థులకు వచ్చేసి మీరు కంపల్సరీ 10th క్లాస్ అనేది పాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. లేదు అంటే ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్స్ రాయొచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదు అంటే బయోటెక్నాలజీ ఈ సబ్జెక్ట్స్లో ఇంటర్మీడియట్ అనేది మీరు పాస్ అయితే, లేదు అంటే ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్స్ రాస్తే ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనితో పాటు మీరు నీట్ యూజీలో వాళ్ళు అడిగిన మెరిట్ అయితే సాటిస్ఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం ఫస్ట్ లెవెల్ మాట్లాడుకున్నాం కదా, మన క్యాస్ట్ ఆధారంగా మనకి ఎంత రావాలి అని, సో ఆ కండిషన్ కూడా సాటిస్ఫై చేయాలి. ఇక హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ కూడా అంతేనండి, ఇంటర్మీడియట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదు అంటే ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్ రాయొచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదు అంటే బయోటెక్నాలజీ సబ్జెక్ట్స్లో అయితే మనం ఫస్ట్ అండ్ షుడ్గా పాస్ అవ్వాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు నీట్ యూజీ 2025 ఎగ్జామ్లో వాళ్ళు అడిగిన మెరిట్ని మీరు రీచ్ అవ్వాలి. ఓకేనా, ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే కనుక మీకు అడ్మిషన్ అనేది ఇస్తారు. ఇంకొకటి ఏంటంటే లోయర్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విద్యార్థులకి ఎవరికైనా ఉంటే కనుక వాళ్ళకి వచ్చిన పర్సంటేజ్ అనేది కేవలం అడ్మిషన్ ఇవ్వడానికి మాత్రమే తీసుకుంటారండి. మీకు ఎలాంటి రిజర్వేషన్స్ ఇవ్వడానికి ఆ రిజర్వేషన్ని, ఆ మార్క్స్ని కన్సిడర్ చేయరు. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ రిజర్వేషన్స్ అనేవి లేవు. ఓకే, మనం ఇంకా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి ప్రాసెస్ ఏంటండి అంటే ఫస్ట్ మనం ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది. డెబిట్ కార్డ్ లేదంటే క్రెడిట్ కార్డ్ లేదు అంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం పేమెంట్ చేయాలి. ఈ పేమెంట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఎనీ సర్కమ్స్టాన్సెస్ అంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా డబ్బులు అనేవి వెనక్కి రావు. ఓకేనా, మనం కంపల్సరీ ప్రాస్పెక్ట్స్ రెగ్యులేషన్స్ ఏవైతే ఇచ్చారో అథారిటీ బాడీ వాళ్ళు అవన్నీ కూడా కంపల్సరీ చదవాల్సిన అవసరం ఉంటుంది. మీరు మస్ట్ అండ్ షుడ్గా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 11 వెర్షన్ నుంచి మాత్రమే అప్లికేషన్ ఫామ్ అనేది పెట్టాలి. ఓకేనా, మనకి ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుందో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా మనం ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకుంటాం. కౌన్సిలింగ్ మొత్తం జరుగుతూ ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎవరికి ఇవ్వకండి. ఓకేనా, ఖచ్చితంగా కాన్ఫిడెన్షియల్గా మీ దగ్గరే ఉంచుకోవాలి, ఎవరికి డిస్క్లోజ్ చేయొద్దు. ఓకే రైట్, ఇక మీరు కంపల్సరీ కరెక్ట్ డీటెయిల్స్ అనేవి అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసినవన్నీ కూడా, ఎందుకంటే మళ్ళీ మనకి రీవెరిఫికేషన్ ఉంటుంది. మనం ఫిజికల్గా కాలేజ్కి అటెండ్ అయినప్పుడు అక్కడ ప్రిన్సిపల్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా వెరిఫికేషన్ చేస్తారు. కాబట్టి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఎలాంటి ఫ్రాడ్ లేకుండా అప్లోడ్ చేయండి. ఓకే, సో అసలు ఏమేమి స్కానర్డ్ కాపీస్ అప్లోడ్ చేయాలి, వాటి సైజ్ ఎంత ఉండాలి మాట్లాడుకుందాం. మనకి మొత్తం కూడా పీడిఎఫ్ టైప్లో అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సైన్ అండ్ ఫోటో, మన ఫోటో కూడా జేపెగ్లో కానీ జేపీజీ ఫార్మెట్లో కానీ అప్లోడ్ చేయాలి. అండ్ సైజ్ వచ్చేసి 500 KB అడిగారు. ఫోటో అండ్ సైన్ వచ్చేసి 100 KB అడిగారు. ఓకే, అసలు ఏం డాక్యుమెంట్స్ కావాలో చూద్దాం. నీట్ యూజీ ర్యాంక్ కార్డ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో లేదు అంటే ఈక్వాలెంట్ గ్రేడ్ సర్టిఫికేట్ మాత్రం యాక్సెప్ట్ చేయరంటండి. సో మార్క్స్ మెమో తీసుకెళ్ళాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, పీడబ్ల్యూ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, ఆధార్ కార్డ్ తీసుకెళ్ళాలి, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకెళ్ళాలి. మనం దానిపైన నేము డేట్ కూడా రాయాల్సిన అవసరం ఉంటుందండి. అండ్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్. ఓకే, ఇవి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ అయితే మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్కి అవసరం అవుతాయి. ఇవన్నీ స్కానర్డ్ కాపీస్ మీరు ఇచ్చిన టైప్లో, ఇచ్చిన సైజులో దగ్గర పెట్టుకొని ఉంచుకోండి. ఓకే
రైట్, ఇంకా ఇంకొక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే మనకి ఎవరికైతే ఏఐసిసిసి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు కండక్ట్ చేసిన ఆల్ ఇండియా కోటాలో కౌన్సిలింగ్లో రౌండ్ 1-2లో లేదు అంటే థర్డ్ రౌండ్లో ఎవరికైనా సీట్ అలకేట్ అయితే కనుక వాళ్ళు స్టేట్ కోటాలో జరుగుతున్న కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవడానికి అర్హత లేనట్టే. ఎందుకంటే ఈ పాటికే మీరు పేరు పైన ఒక సీట్ అనేది అలకేట్ చేసి ఉంది కాబట్టి మీరు ఆ సీట్ క్యాన్సిల్ చేసుకోలేదు. ఇప్పుడు రిపోర్ట్ చేశారు, అన్నీ అయిపోయినాయి కాబట్టి ఆ సీట్ ఉండగా మరొక సీట్కి మీరు అప్లై చేసుకోవడానికి కుదరదు కాబట్టి మీకైతే అవకాశం లేదండి. అలాంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే కనుక ఇప్పుడు స్టేట్ కోటాలో అప్లై చేసుకోవడానికి కుదరదు. ఓకేనా, ఇవన్నీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. ఎవరైనా చదువుకుందాం మాకు అన్నీ కావాలి అనుకున్న విద్యార్థులు ఉంటే కనుక ఆల్రెడీ కాంపిటేటివ్ అథారిటీ కోటాకు సంబంధించిన వీడియోలో సేమ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి చెప్పడం జరిగింది. ఎవరైనా చూడకపోతే చూడండి, కుదిరితే డిస్క్రిప్షన్లో పెడతాను నోటిఫికేషన్, అక్కడైనా చెక్ చేయండి. ఇంకొకటి ఏంటంటే మనకి వెబ్ కౌన్సిలింగ్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది డీటెయిల్స్ అనేవి నోటీస్ అనేది మనకి యూనివర్సిటీ వెబ్సైట్లోనే అప్లోడ్ చేస్తారు, దాన్ని మీరు చెక్ చేసుకోండి. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, అప్డేట్ చేస్తా. ఓకే, ఎవరికైనా క్లారిఫికేషన్స్ ఆన్ రెగ్యులేషన్స్కి సంబంధించి ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలన్నా, టెక్నికల్ డిఫికల్టీస్ ఎవరైనా ఫేస్ చేస్తున్నా, లేదంటే పేమెంట్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడ డిస్ప్లే చేస్తున్న నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వాళ్ళకి టైం కూడా ఇచ్చారు 10 to 6 PM. ఓకే, ఈ మధ్య మీరు కనుక కాల్ చేస్తే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఓకేనా, సో ఇదంటే మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ అలాగే బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీకి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. మీకు ఈ ట్రెడిషనల్ కోర్సెస్ కాకుండా ఎంబీబీఎస్ కానీ, బీడీఎస్ కానీ, అలైడ్ సైన్సెస్ కానీ, బీఎస్సీ నర్సింగ్ కానీ, లేదు అంటే ఫార్మసీ కోర్సెస్ కానీ, ఎంసీఏ, ఎంబీఏ కోర్సుకి సంబంధించి కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా, అడ్మిషన్ కావాలి అన్నా ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.